ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. జై వాసుని. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోహరే. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అపదాపహత్తారాధానాం సరసోత్తమం. లోకాభిరామం శ్రీరామం భూయో నమామ్యహం. తెలుగులో కొంచెం తెలుగు ఇంగ్లీష్ కొంచెం తీసుకుని మాట్లాడుతున్నాను. సో నేను అప్పుడు వెంకట సుబ్బారావు అండి. సో ఫస్ట్ మన ప్రెసిడెంట్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు ఆదివారి అష్టేశ్వర గారు ప్రార్థించాలని ప్రార్థిస్తున్నాను. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సో పీడియాట్రిక్ సర్జరీ అంటే ఫస్ట్ ఎంబీబీఎస్ చేస్తాము. ఎంబీబీఎస్ అయిన తర్వాత జనరల్ సర్జరీ చేస్తాము. సో పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 3 years ఉంది జనరల్ సర్జరీ ఉంటుంది. సో ఎంబీబీఎస్ వచ్చేసి నేను సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ చేశాను. సో మా స్వస్థలం తెనాలి, ఆంధ్రప్రదేశ్ తెనాలి ప్రదేశం. తర్వాత జనరల్ సర్జరీ వచ్చేసి హైదరాబాద్ ఉస్మానియా చేశాను. తర్వాత పీడియాట్రిక్ సర్జరీ అంటే పిల్లలకి సర్జరీస్ చేస్తాను. సో అది దాంట్లో ఎక్స్పర్టైజ్ అనమాట. సో అదే మళ్ళీ ఉస్మానియా చేశాను పిల్లల హాస్పిటల్లో. అదంతా ఇక్కడ 2014 అయిపోయింది యాక్చువల్లీ. సో అదే బాండ్ చేసి 2015 మళ్ళీ కర్ణాటక ప్రాక్టీస్ చేసి కొన్ని పరిస్థితుల దృష్ట్యా 2019లో మేము మైసూర్ మూవ్ అయ్యాము. సో 2019 వచ్చినప్పటికీ ఇప్పుడు ఆల్మోస్ట్ 6 years అయింది. నాకు కన్నడ ఇంకా రాలేదు. సో ఎందుకంటే బేసిక్గా నేను వర్క్ చేసిన ప్రతి చోట టీచింగ్ హాస్పిటల్స్లో వర్క్ చేశాను. సో టీచింగ్ హాస్పిటల్స్ అంటే మన కింద ఇంటర్న్స్ ఉంటారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు. సో వాళ్ళు ఇంటరాక్ట్ అయిపోతారు పేషెంట్స్. సో నాతో అంత ఇంటరాక్ట్ అవ్వాల్సిన అవసరం రాదన్నమాట. సో అలా ఉంటుంది ఇష్టం. ఆయుష్ ఆరోగ్యం. సో ఆయు వేరు ఆయుష్ అంటే డిఫరెంట్ చేసుకుంటాను. లాంగివిటీ ఆరోగ్య అష్టైశ్వర్యాలు. ఆయు మీన్స్ లైక్ లాంగివిటీ. సో ఆరోగ్య అష్టైశ్వర్యాలు. సో యూ షుడ్ లివ్ లాంగ్ అట్ ద సేమ్ టైం యూ షుడ్ బి హెల్తీ. సో దాని విధంగా మాకు మోడర్న్ మెడిసిన్ ఎక్కడ హెల్తీ లైఫ్ స్టైల్ అనేది ఇదే చెప్పి మనకు ప్రమాణిక ఏం లేదు. సో మనకు ఆయుర్వేద కానీ నేషనల్ చూస్తే కనుక వాటి దినచర్య. సో ఈ రకంగా చేస్తే మనకి పరిపూర్ణ ఆరోగ్యం ఉంటుంది, దినచర్య ఉంటుంది. సో ఆరోగ్యం అంటే యాక్చువల్గా ఆరోగ్యం అంటే సో ఇది మాట్లాడగలిగితే ఇంట్రాక్షన్ ఉంటే బాగుంటుంది. ఆరోగ్యం అంటే బాగుండాలి. సో దానికి ఎలా ప్రామాణికం ఓకే బాగుంది ఎలా చెప్పాలి ప్రజలు మనం మాట్లాడుకుంటాం. ఎలా నేను ఆరోగ్యవంతుడిని ఎలా చూస్తున్నాను? మన మైండ్ బాగుండాలి ఫస్ట్. ఓకే మైండ్ బాగుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పిల్లవాడిని మా అబ్బాయి ఉన్నాడు, వాడు 5th class అని చెప్తాను. సో ఒక గ్రోత్ అంటే మనకు తెలుస్తుంది. బట్ మనం ఆరోగ్యం ఉన్నప్పుడు అడిగేది ఒక క్షణం ఉండేది కాదు, మారేది. సో దాని ప్రకారం నేను ఆరోగ్యం ఉన్నానని చెప్పడానికి ఫుడ్ కూడా బాగుండవు. ఫుడ్ అన్ని పనులు చేసే ఓకే సరే మీరు అందరూ చెప్పినట్టు శారీరకంగా మానసికంగా ఆహ్లాదకరంగా ఉంటూ ఆనందంగా ఉంటూ మన వల్ల వేరే వాళ్ళకి ఉపయోగపడే ఒక చెట్టులాగా మారాలి. ఆరోగ్యంగా ఉండటం అంటే ఒక చెట్టులాగా మారాలంటే. సో మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యలో విష్ణు రూపాయ, అక్కతో శివ రూపాయ, వృక్ష రాజాయ నమో నమః. ఇది మనం అంటే కష్టంతో వృక్షానికి దండం పెడుతూ చేయాలి మన పెద్దోడు చెప్తారు. వాళ్ళు ఎందుకు చెప్తారు అనేది మనకి అంతగా ఓకే. కొంతమంది ఏంటంటే ప్రార్థనలు చేస్తారు. ఎందుకు మూలం ఏంటి, బ్రహ్మ ఏంటి, మధ్యం విష్ణు ఏంటి, అతను శివుడు ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తర్వాత మళ్ళీ చేస్తాను. ఇప్పుడు మనందరూ మన చాముండేశ్వరి కొండ ఉంది. నేనేమో భక్తితో పెట్టెళ్తాను, వేరే వాడు దేవుడు నమ్మకైనా పెట్టెళ్తాడు. వాడికి వచ్చేది ఆరోగ్యం, నాకు వచ్చేది ఆధ్యాత్మికమైన ఆరోగ్యం. సో దేవుడిని నమ్మినా నమ్మకపోయినా నేను పండి అర్థమవుతుంది చెప్పి. సో దారి ఒకటే అనమాట, మనం వెళ్ళే దారి ఒకటే. ఆ దారిలో మనం పరిపూర్ణ ఆరోగ్యం ఉండొచ్చు, ఆధ్యాత్మిక శక్తి రావచ్చు, రెండు రావచ్చు. అది మనం అనుకున్న భావాన్ని బట్టి ఉంటుంది. సో ట్రెక్కింగ్ అంటే అందరూ ట్రెక్కింగ్ ఏంటంటే కొండకి వెళ్ళారు. వాళ్ళు ట్రెక్కింగ్ చేస్తారు, నేనేమో అమ్మవారిని తలుచుకుంటూ కొండ ఎక్కుతున్నాను. దారి ఒకటే, మనం చేసే భావాన్ని బట్టే ఉంటుంది. మనకి ప్రేమితుంది మన ప్రేమిత. సో ప్రేమిత ఎందుకు వెలిగిస్తాము అంటే ప్రమిదికి ఎందుకు మనకి ప్రమిది ఒక విశిష్టం ఏంటి? అందరూ వెలిగిస్తాం కదా, దేనికి వెలిగిస్తాం ఏంటి? సో ప్రకాశం, జ్ఞానం.
సో ఈ ప్రమిద అనేది శరీరం అనుకుంటే, ప్రమిద అనేది మన శరీరం అనుకుంటే, ఆ ఒత్తుంది కదా, ఒత్తే ఆత్మ అనుకుంటే, నూనెలో నాచిన ఒత్తి జీవాత్మ. అది లేని ఒత్తులన్నీ మామూలు అంతే. ఈ నూనెలో మనం నాచినాం కాబట్టి జీవాత్మ అయింది. దాన్ని వెలిగిస్తున్నాం, నూనె ఉండాలి. ఆ నూనె అనేది నువ్వు జ్ఞానం అనుకుంటే నువ్వు జ్ఞానాన్ని అనిపిస్తున్నాడు, ప్రేమ అనుకుంటే ప్రేమ ఇస్తున్నాడు. సో నువ్వు ఏమి భావం. సో మన కార్తీక మాసం అన్నాడు లేకపోతే మనం గుర్తు. సో ఈ ప్రతి మన శాస్త్రం, మన మన సనాతన జీవనం అంటే మన వేదాలు అంటే వాళ్ళు చాలా ఎంతో ఋషులు ఎంతో సాధన చేసి తెలుసుకున్న దాన్ని ఈ టైంకి ఇది చేస్తే మంచిది. సో దినచర్య అనేది రోజు రోజు, ఋతుచర్య అంటే మంత్లీ బట్టి. సో మన దినచర్య ఎలా ఉండాలి ఈ టైంలో, ఈ ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ మాసం కార్తీక మాసం, ఈ కార్తీక మాసంలో ఎలా ఉంటే మన జీవితంలో హ్యాపీగా ఉంటుంది, మనం ఆనందంగా ఉండొచ్చు. వన్స్ అగైన్ సేమ్ ఆనందం, ఆధ్యాత్మిక అన్నీ ఒకటే. నువ్వు అనుకున్నదాన్ని బట్టి ఆ నూనె నువ్వు ప్రేమ అనుకుంటే అందరూ ప్రేమ అందిస్తున్నాడు, ఆ వెలుతురు ద్వారా ప్రేమ అందిస్తున్నాడు. ఆ నూనె నువ్వు జ్ఞానం అనుకుంటే జ్ఞానం ఇస్తున్నాడు. సో మనం ఏం భావం అనుకుంటే అదే. సో యూజువల్గా మొత్తికి జనరల్గా చెప్పేది అదే అనమాట. సో ఫిజికల్ బాడీ. సో వీఆర్ ఆఫరింగ్ టు ద ఆల్మైటీ ద నాలెడ్జ్. సో అసతోమ సత్యమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతమయ. దాంట్లో రెండోది తమసోమ జ్యోతిర్గమయ. ఫ్రమ్ ignorance to light, from ignorance to knowledge. So what is that knowledge? Whether it is related to your health or spiritual, everything is okay. So everything is the same pattern, but whatever the way you think, that makes the difference. మళ్ళీ మనం దండేస్తాం. ఎందుకు దండేస్తాం? ఈ దండ పూలు ఎందుకు ఆఫర్ చేస్తాం? ఎందుకు భగవంతుడు పూలు ఎందుకు పెట్టాలి, ఆకులు ఎందుకు పెట్టకూడదు? ఒక విఘ్నేశ్వరుడు మాత్రమే మనం ఇది పెడతాం, గడ్డి పెట్టాలి. దాన్ని ఏమంటారు? విఘ్నేశ్వరుడు పెట్టాలి, గరిక పెట్టాలి విఘ్నేశ్వరుడికి. ఇంకా తులసి మాల పెడతాం, దీనికి విష్ణుమూర్తి. మోస్ట్ ఆఫ్ ద మనం పూలు మాత్రమే ఆఫర్ చేస్తాం. మరి పూలు ఏంటి? ఎందుకు పూలు మాత్రమే పెట్టాలి? నైవేద్యం పళ్ళు. సో ఇవే కదా పెట్టేది. సో ఇందాక నేను చెప్పినట్టు మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపాయ, ఎక్కడతో శివ రూపాయ ఎట్లయితే ఉందో, దాంట్లో ఆకులే మనుషులు మనకి ఆకులు ఉంటాయి, రాత్రి మళ్ళీ కొత్తగా వస్తాయి. ఈ మనిషి పుట్టుకు కూడా అంతే. మనం ఉంటాము, వెళ్తాము, మళ్ళీ వస్తాము. మనం అంటే అందరికీ తెలిసి అనుకుంటారు, చెట్టు కింద రాత్రి ఎందుకు పడుకోకూడదు, పగలపూట తెలుసు కదా అందరికీ. పగలపూట ఏమవుతుందంటే ఫోటోసింథసిస్ జరుగుతూ ఉంటుంది. సో సన్లైట్ వాటర్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. ఫోటోసింథసిస్ టైంలో ఆఫ్ చేసేది ఏంటంటే ప్రకృతిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ బయటకు ఇస్తుంది. మన ప్రాణానికి కావాల్సిన ఆక్సిజన్, మనం ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ మనం ఇస్తాం. సో చెట్టు కింద కూర్చుంటే పగలపూట దాని నుంచి వచ్చిన ఆక్సిజన్ మనం తీసుకుంటాము, మన నుంచి కార్బన్ డైఆక్సైడ్ దానికి ఉపయోగపడుతుంది. రెండింటికి మ్యూచువల్, ఇద్దరికి ఉపయోగపడుతుంది. కానీ రాత్రి ఒకటి ఏమవుతుందంటే ఫోటోసింథసిస్ అనేది కావాలి, అది కూడా మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది, ఆక్సిజన్ తీసుకుంటుంది. సో మనం అక్కడ కూర్చుంటే అందుకే రాత్రి పూట కొంతమంది ఏంటంటే చెట్ల కింద కూర్చోవద్దండి రాత్రి పూట. కొంతమంది రకరకాల కారణాలు చెప్తుంటారు. ఎందుకంటే అక్కడ చెట్టుకి కార్బన్ డైఆక్సైడ్ కావాలి, నాకు కార్బన్ డైఆక్సైడ్ రాత్రి పూట. అదే పగల పూట అయితే అక్కర్లేదు, అది కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది మన దగ్గర, మనం ఆక్సిజన్ బయటకి ఇస్తాం. సో అందుకని పగల పూట మాత్రమే చెట్టు కింద కూర్చోవాలి అని చెప్తారు. దానికి కారణం ఇదనమాట. సో ఎందుకు ఆకుని మాత్రమే శివుడు ఎందుకు కంపేర్ చేశారంటే ఆకు రాకపోతే మళ్ళీ కొత్త ఆకు వస్తుంది. సో శివుడే కదా లయకారకుడు, అల్టిమేట్లీ ఈజ్ ద డిస్ట్రక్టర్ అంటాం కదా. సృష్టించేది, క్రియేట్ చేసేది బ్రహ్మ, నడిపించేది విష్ణువు, లయకారుడు శివుడు. సో ఎట్లాగైతే ఈ వేర్ల నుంచి నీరు తీసుకుంటుంది చెట్టు, ఆ చెట్టు లోపల మొత్తం ఆ నీరు తీసుకుని చెట్టులో ప్రతి చివరి ఆధార మొత్తం అంతా నీళ్ళని లోపల పైప్స్ ఉంటాయి. మనకి ఎలాగైతే వాటర్ పైప్స్ ఉంటాయి, చెట్టు మొత్తం జైలం పోయేవాడి ఆ దారి ద్వారా ఆకు చివరి దాకా నీరు. అదే నారాయణ తత్వం, అదే విష్ణు తత్వం. ఆ ఆకు తీసుకునే శ్వాస నిశ్వాసనే మన మనిషి. సో దానికి తగ్గట్టుగానే వాళ్ళు అలా వర్ణించారు. సో మనం ఎలాగైతే మనం సంపాదించి అది ఆస్తి సంపాదిస్తామా, జ్ఞానం సంపాదిస్తామా, బిజినెస్ చేస్తే ఏం చేసినా అయితే మన సంపాదన ఒక ఫామ్ వస్తుంది కదా, అదే ఈ పూలు పళ్ళు. ఇవి మనం భగవంతుడికి అర్పించాలి అన్న ఉద్దేశంతోనే పూలు పళ్ళని మనం దేవుడికి అర్పిస్తాం. సో ఇదంతా ఒక వృక్షం ద్వారా మనకి పెద్దలు మనకి వర్క్ చెప్పారు. మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపాయ, అక్కడతో శివ రూపాయ, వృక్ష రాజాయే నమో నమః. సో ప్రతి మనిషి తను ఎలా బతకాలి అంటే మీరు చెప్పినట్టు శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా 10 మందికి ఉపయోగపడుతూ, తనకు ఉపయోగపడుతూ, తన బాధ్యత అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా బాధ్యత అవుతాయి, ఒక కొడుకులాగా తల్లిదండ్రులు చూసుకోవాలి బాధ్యతగా, తర్వాత నా భార్యని, పిల్లల్ని, నా వృత్తిని చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటూ చేసుకుంటూ 10 మందికి నేను నేర్పించే వ్యక్తిలాగా మారగలగాలి. అది ఫైనల్. సో మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిఫినేషన్ ఎలా ఉంటుందంటే హెల్త్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఫిజికల్లీ, మెంటల్లీ,
ఇది చాలా మంది తెలియదు. సో వాళ్ళు ఎప్పుడు చెప్పారు 1950లో ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1950లో. మనోళ్ళు ఎప్పుడో పూర్వం చెప్పారు పరిపూర్ణ ఆరోగ్యం ఎలా అంటే దుఃఖం వచ్చినా బాధ వచ్చినా లాభం వచ్చినా నష్టం వచ్చినా మనసు అనేది తొనకూడదు. దాన్ని ఏమంటారంటే స్థితప్రజ్ఞ ఉండడమే పరిపూర్ణ ఆరోగ్యం అని చెప్పేసి ఆయుర్వేదం నిర్మించింది. సో ఆరోగ్యం అనేది ప్రతి చోట ఒకటే, కానీ వాళ్ళ అవగాహన మోడర్న్ అంతేగాని ఇంత కంప్లీట్లీ ఇవాళ కాదన్నమాట. వాళ్ళు ఆ భావన 1950 అయింది. మనోళ్ళు ఎప్పుడు మన పేదలు ఎప్పుడో చెప్పారు ఇట్లా ఉండాలి అని. ఇది ఆరోగ్యం అంటే. ఆయుష్ అంటే నంబర్ ఆఫ్ ఇయర్స్ బతకడం, దాన్ని ఆరోగ్యకరంగా బతకడం. దానికి ఎలా బతికితే మనం ఆరోగ్యకరంగా ఉంటాము. ఎండ్ పాయింట్ ఒకటి చెప్పేసాను. ఎండ్ పాయింట్ ఏంటి? మనం ఫిజికల్గా హ్యాపీగా ఉండాలి, మెంటల్గా ఉండాలి, మన ఫ్యామిలీ పక్కన చూసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటూ 10 మంది ఉపయోగపడే స్టేజ్లో మనం రావాలి. అలా రాగలిగిన రోజు నేను పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడిని అని నేను అంటాను. ఆధ్యాత్మిక వాళ్ళు దాన్ని కర్మయోగం అంటారు. నువ్వు చేసే కర్మయోగం సంథింగ్ పని. మనం చేసే ప్రతి పని భగవంతుడికి అర్పించుకుంటూ చేసుకుంటూ పోవడమే కర్మయోగం. సో మనం హార్ట్ ఇస్తాం. ఎందుకు ఇస్తాం? కర్పూరం ఏముంది హార్ట్ ఇచ్చిన తర్వాత ఏం మిగలదు కదా. సో ఈ మనిషి కూడా తను చేసే పని సర్వీస్, హీ షుడ్ సర్వ్ ద గాడ్ ఇన్ హిస్ పేరెంట్స్, ఇన్ హిస్ కిడ్స్, ఇన్ హిస్ వైఫ్, ఇన్ హిస్ సొసైటీ. ఎవ్రీబడి షుడ్ సీ గాడ్ అండ్ హీ డిజర్వ్ అండ్ హీ షుడ్ సబ్మిట్. ఉన్నది మనిషి నేను అహంగా ఉండకూడదు. అలా ఉండకుండా ఉండాలని చెప్పడానికి మనకు హార్ట్ అనేది పెట్టారు. ఆ హార్ట్ స్మెల్ మంచిగా వస్తుంది. సో మన వల్ల 10 మంది ఉపయోగపడాలి అండ్ అహం అనేది ఉండకూడదు. అంతే హార్ట్ ఏం మిగలదు కదా హార్ట్ వచ్చింది తర్వాత. సో నేను చెప్పిన అర్థంగా అనుకుంటున్నాను. అంటే సింపుల్గా మన దినచర్యలో వాళ్ళు పుట్టిన పూజ ఎందుకు పెట్టారు అంటే మొట్టమొదటి జ్ఞానం. మనకున్న దీపాలు మొదలు పెడుతున్నాను. జ్ఞానంతో దీపం, నా జ్ఞానాన్ని నా ప్రేమ కానీ పూలు పళ్ళు ఆఫర్ చేస్తాం, హారతి ఇస్తాం. ఇది చిన్న దాంట్లోనే ఎంతో ఉంది. ఇవన్నీ ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకుంటే మనలో తెలియకుండానే మనలో శక్తి బయటకు వస్తాను. అందరం అద్వైతం అంటే దెర్ ఇస్ నో అదర్ పర్సన్. నువ్వు నేను ఇద్దరం దేవుడు. మనలో ఆత్మ ఉంది, భగవంతుని ఆత్మ ఉంది. అద్వైతం. ద్వైతం అంటే నేను నల నారాయణ. విశిష్ట అద్వైతం అంటే ఈ నలుడు ఆ నారాయణ నుంచి ఎక్స్టెన్షన్ వచ్చిన వాడే విశిష్ట అద్వైతం. సింపుల్ గా 3. సో ఈ ఎలాగంటే దానికి ఎలా చెప్తాను? మన సూర్యుడు ఉన్నాడు, సూర్యకిరణాలు, సూర్యకిరణాలు. సో సూర్యుడు అంటేనే దేవుడు అనుకుంటే సూర్యకిరణాలు మా మంత్రం. అది అద్వైతం. నీళ్ళలో సూర్యుడి బింబం కనబడుతుంది, అది ద్వైతం. సూర్యుడు అక్కడ ఉన్నాడు, సూర్యుడు నీరు ఇక్కడ ఉంది. దాన్ని ఆ సూర్యకిరణాలు ఎందుకు పట్టాయంటే విశిష్ట అద్వైతం. సో చెప్పడం ఒకటే, సూర్యుడు ఒకటే, సూర్యకిరణాలు ఒకటే, సూర్యుడి ప్రతిబింబం ఒకటే. అది ఎలా సూర్యకిరణాలు ఎలా ప్రతిబింబిస్తున్నాయి. సో ఇవన్నీ డిఫరెంట్. మనిషి యొక్క ఆనాటి ఆలోచన బట్టి చెప్పినది. సో అల్టిమేట్లీ ఇది జనరల్ గా డిస్కషన్. ఇప్పుడు ఎన్నింటికి నిద్ర లెగిస్తే మంచిది అంటారు? ఎన్నింటికి నిద్ర లేవాలి మనిషి? ఆరోగ్య దినచర్య అని చెప్పారు కదా, రుచిచర్య. ఈ నెలలో ఇలా చేస్తే మంచిది కాబట్టి కార్తీక మాసంలో ఇలా ఉండండి. సో చాలా మంది తిన్నారు కూడా కార్తీక మాసం పలాలా తిన్నారు, సాయంత్రం తింటారు అనుకుంటారు. కొంతమంది చేస్తారు. మన దీక్ష తీసుకోవాలి అందరూ కార్తీక మాసం అన్నాడు ఉదయంతో ఉపవాసం ఉండి సాయంత్రం తీసుకుంటారు. సో ఆల్మోస్ట్ లైక్ కొన్నిసార్లు మనకి రంజాన్ కూడా అట్లాగే ఉంది. ఒక నెలంతా వాళ్ళు చాలా కొన్నిసార్లు 2 కోయిన్సైడ్ అవుతాయి. రంజాన్ కార్తీక మాసం కొన్నిసార్లు కోయిన్సైడ్ అవుతాయి. వాళ్ళు అంతే 40 days రంజాన్ 30 days చేస్తారు అనుకోండి. సో వెదర్ ఇట్ ఏ రిలీజియన్ చెప్పిన వ్యక్తి ఏంటంటే చెప్పిన వ్యక్తిని బట్టి అది మన అయిపోయింది, అది ఇస్లాం అయిపోయింది. చెప్పిన మనిషిని బట్టి క్రిస్టియానిటీ. వీళ్ళందరూ చెప్పినంతా బాగుండే ఒకటే. సో హెల్తీ లివింగ్, హ్యాపీ లివింగ్, డిపెండింగ్ అపాన్ ద పర్సన్ హూ టాట్ ద రిలీజియన్ యాజ్ బీన్. బిఫోర్ దట్ దేర్ ఇస్ నో రిలీజియన్. మన సనాతన ధర్మంలో హిందూయిజం అనే పదమే లేదు. ఎప్పుడైతే ముస్లిమ్స్ మన మీద దాడి చేశారో మనల్ని సెపరేట్ చేసుకోవడానికి వీళ్ళందరూ హిందూ అని పేరు పెట్టారు. కానీ హైందవం, హిందూ అనేది మన సనాతన ధర్మంలో ఎక్కడా లేదు. మన వేదాల్లో కూడా మన హిందూయిజం అంటే దేర్ ఇస్ నో వర్డ్ లైక్ హిందూయిజం ఇన్ అవర్ ఏన్షియంట్ లిటరేచర్. జస్ట్ బికాస్ దే ఇన్వేడర్స్, వాళ్ళ గురించి వాళ్ళు గొప్ప చెప్పడం ఆల్ హిందూస్ అని మొత్తం అందరికీ కలిపి పక్కన పెట్టేశారు. వాళ్ళ నుంచి వాళ్ళు సెపరేట్ చేసుకోవడానికి. సనాతన ధర్మం అనేది ఒక మనిషి పరిసరం అన్నట్లు ఎవరు నేను చెప్పాను ఎక్కడ చెప్పుకోలేదు. నేను చెప్పాను శివతత్వం అంటే శివతత్వం వేరు, విష్ణుతత్వం వేరు. స్టైవర్స్ అంటే శివతత్వం దేవుడు మాట ఫిజికల్. అభిషేకం ప్రియుడు శివుడు అంటారు, అలంకార ప్రియుడు విష్ణు అంటారు. అలంకారం వన్స్ అగైన్ ఫ్లవర్స్ ఓన్లీ. ఇట్ ఈస్ అవర్ ఆర్ ద ప్రెసెంట్ ఆఫ్ ద లైఫ్. శివలింగానికి పంచామృతాలంటే నీరు, పాలు, పెరుగు,
తేనె నెయ్యి. మళ్ళీ ఇవన్నీ మళ్ళీ మీ కామదేవి నుంచి వచ్చినాయి మళ్ళీ అటు పక్క కామదేవి ఇటు పక్క వృక్షం మళ్ళీ కామదేవి దగ్గర తీసుకునేదేమో కామదేవి ఏమంటే ఆమె తినేదేమో గడ్డి తీసుకుంటే ఈ రకాల ఉత్పత్తులు వస్తాయి ఆమె నుంచి చివరికి ఆ మూత్రం కూడా మంచిదే మూత్రం కూడా చాలా ఆరోగ్యమైనది సో మనిషి ఎట్లా ఉండాలంటే మనం తీసుకునేది ఒకటే అన్ని రకాలుగా సో మన రాఘవేంద్ర సంస్కృతి ఉంటుంది కామదేవి రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాం నమతాం కామధేనువే. రెండు వచ్చేసి కామదేవి వచ్చేసింది కల్పవృక్షం వచ్చేసింది సో నువ్వు జీవితం రాఘవేంద్ర స్వామిని అవర్తించడం బతికినా నువ్వు పరిపూర్ణ ఆరోగ్యంగా ఉంటావు అరే నేను రాఘవేంద్ర స్వామిని ఆరాధిస్తాను మరి ఆరోగ్యంగా ఉన్నానంటే నువ్వు ఆ భావాన్ని పూర్తిగా తీసుకోలేవు ఆ భావాన్ని తీసుకుని ఖచ్చితంగా అలాగే ఉంటావు సో ఇది ఇన్ బ్రీఫ్ నాకు తెలిసిన ఆరోగ్యం ఆధ్యాత్మిక రెండు ఒకటే అని చెప్పడానికి మాత్రమే ఇది చెప్పాను ఏమైనా మీరు అడగాలనుకున్నా అంటే ఎందుకంటే ఒక్కసారిగా ఏం చెప్పాలి నాకు పూర్తిగా అవగాహన చెప్పాల్సి చాలా ఉంటుంది సో ఇంకా చెప్పాలంటే మన హరీష్ వర్గాలు అంటారు కామ క్రోధ లోభ మూల మహోత్సవాలు ఇవే అన్ని రోగాల కారణం అంటారు సో మీరు చెప్పే బీపీ షుగర్ అని చెప్పారంట ఇవే మూల కారణం అన్నిటికీ సో నువ్వు ఎవరైనా షుగర్ వచ్చిందంటే ఓకే మీకు ఏదైనా తేడా ఉందో చూసుకో సో మన మోడల్ మెడిసిన్ అలా ఏం చెప్పదు అనమాట సో నేను షుగర్ మీద మెడిసిన్స్ మరి మనకి సింపుల్ గా చెప్పాలంటే చాలా మంది ఎసిడిటీ ప్రాబ్లం ఉంటుంది ఎసిడిటీ ప్రాబ్లం చాలా మంది ఎసిడిటీ ఎందుకు వస్తుంది సో ప్రస్తుతం నేను ఏం చేస్తానంటే పొద్దున్నే ప్రతిరోజు నేను 5కి నిద్ర లేస్తాను పూజ చేసుకుంటాను 8కి టిఫిన్ చేస్తాను తర్వాత నేను నా పని హాస్పిటల్ చేసుకుని నా పని చేసుకుంటూ ఉంటాను మళ్ళీ 1 గంటకి మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం 6కి మళ్ళీ స్నాక్స్ నైట్ 9కి చేసుకుంటాను ఇది రొటీన్గా మనం చేస్తాం మన శరీరం అలవాటు అయిపోయింది ఈ రోజు ఏమైంది ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఒక ఎక్స్ట్రా బర్డెన్ అయిపోయి వాళ్ళు మార్కెట్ టిఫిన్ స్కిప్ చేయలేదు కానీ శరీరం ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చేతి ఎప్పుడైతే తింటాం ఆలోచన వస్తుందో స్టమక్ లో రసాయనాలు వచ్చేస్తాయి అనమాట ముందుగా వచ్చేస్తాయి నేను తీసుకునే ఫుడ్ని అరగంట గంటి ఆల్రెడీ గ్యాస్ జ్యూస్లో వచ్చేస్తాను ఆల్రెడీ సో నేను ఎప్పుడైతే తింటామని అనుకుంటాను సో అలా ఎన్ని ప్రతిరోజు స్టార్ట్ అయిపోయింది వస్తాను అనుకున్న పని ఒత్తిడి వల్ల నేను అసలు నాకు తెలియదు అనుకోండి ఆ రసాయనాలు వచ్చేసి ఉంటుంది రసాయనం అంటే వచ్చింది అది ఏం చేస్తే అన్నాడు ఖాళీ చేసే రసాయనం సో ఈ 3 రోజులు తినకపోతే ఆ రసాయనాన్ని ఖాళీ కొట్టి కదా అది స్టమక్ మీద పనిచేస్తుంది స్టమక్ ఎక్కడ అప్పుడు నాకు కడుపు మంట మొదలు సో నేను ఎక్కడ తేడా వచ్చిందంటే రోజు తీసుకునే టైం తీసుకోకపోవడం వచ్చింది గ్యాస్ నేను ఏం చేస్తాం యాసిడ్ సెక్రేషన్ తగ్గినట్టు టాబ్లెట్ ఇచ్చేస్తాం అయిపోయినట్టు రిలీఫ్ వచ్చేసి మళ్ళీ 2-3 నెలలు అవుతుంది మళ్ళీ ఎప్పుడైనా పని వచ్చి పట్టుకుని మళ్ళీ తగ్గుతుంది మళ్ళీ సేమ్ మీద రిపీట్ అవుతుంది మళ్ళీ టాబ్లెట్ తీసుకుంటాం మళ్ళీ తగ్గిపోతుంది అసలు కారణం ఎక్కడ మూలం ఎక్కడ అంటే నువ్వు ప్రతిరోజు ఏది తింటావో తప్పే ఉంది సో ఆ టైం ఖచ్చితంగా స్కిప్ చేయడం తీసుకుంటే అసలు నీకు గ్యాస్ రిలీజ్ మళ్ళీ నేను గ్రహించాను ఇలా సంవత్సరాలు గడిచిన తర్వాత వెంటనే పోతుంది అప్పుడు ఏమంటే ఎండోస్కోపీ చేయాలి అంటారు ఎండోస్కోపీ చేసేటప్పుడు నీ కంట్లో పోతు వచ్చింది అంటారు అది చేయకుండా నేను చెప్పేసి ఎందుకంటే నీకు చేసేది ఉంది కాబట్టి కంట్లో పోతు వచ్చుకున్నట్టు యాక్చువల్ దాన్ని నువ్వు చేసుకోవాల్సింది ఏంటంటే నీ దినచర్య మార్చుకో చాలా ఎవరు మనకు అదేం కాదు ఎండోస్కోపీ చేయాలి ఎండోస్కోపీ చేసిన తర్వాత మళ్ళీ మెడిసిన్ వాడాలి అప్పుడు తగ్గుతుంది సో ఏది రైట్ మార్గం మనకు అర్థం వెళ్తున్నాం లేదా సింపుల్గా నీ దినచర్యను చూసుకునేదానికి అది నువ్వు చేసుకో నువ్వు దినచర్యను పాటించకుండా వచ్చిన అనారోగ్యాన్ని చక్కగా మొదలు పడతావు పెద్ద స్పెషల్ హాస్పిటల్ కట్టేసరికి అన్ని గొప్ప సూపర్ అండి దేశం డెవలప్ అయిపోతుంది అంటే అనారోగ్యం వచ్చిన ట్రీట్మెంట్ చేయడం డెవలప్ అవడమా అనారోగ్యం కావాల్సిన డెవలప్ అవ్వడం ఏ దేశంలో డెవలప్మెంట్ వచ్చింది ఇన్ఫెర్టిలిటీ సెంటర్స్ మొత్తం దేశం మొత్తం రకరకాల ఇన్ఫెర్టిలిటీ సెంటర్స్ సర్వసహజంగా ఒక జంతువు చేసుకుంటుంది ఒక జంతువు జంతువే కంటుంది నువ్వు కనలేకపోతావు నీ జీవన విధానం నువ్వు మార్చుకోవడం వల్ల వచ్చిన ఇన్ఫెర్టిలిటీకి పెద్ద హాస్పిటల్ కట్టేసి మేము బాగా డెవలప్ అయిపోయామని చెప్తున్నారు అది నిజమే డెవలప్మెంట్ ఎక్కడ నువ్వు మిస్ అయ్యావు మళ్ళీ వెనక్కి వచ్చేసి నార్మల్ గా డెవలప్మెంట్ వాట్ ఈస్ రియల్ డెవలప్మెంట్ సార్ ఎవరు చెప్పండి సార్ నేను చెప్పిన అర్థం నాకు అర్థం కావాలి అంతే కదా సార్ సో మేమంతా ఏం చదివామంటే మా చదువులు ఏంటంటే మొత్తం అంతా ఒక మనిషి దౌర్భాగ్యపడి వాడు మొత్తం నాశనం ట్రీట్మెంట్ రెడీ అయిపోయింది ఇదే నిజమైన జీవితం ఎక్కడ ఉండాలి సో ప్రాక్టీస్ పీడియాట్రిక్ సర్జన్ ఆర్ ఏ కమ్యూనిటీ పర్సన్ సో పీడియాట్రిక్ సర్జన్ ఏంటంటే సార్ పుట్టుకు అంటే నేను చేసే 70% నా ప్రాక్టీస్ ఏంటంటే పిల్లలు పుట్టేటప్పటికి లోపాలతో పుట్టారు అనమాట వాళ్ళు ఆపరేషన్ చేయాలి ఇది పీడియాట్రిక్ సర్జన్ అనేది 70% ప్రాక్టీస్ అసలు ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పరిపూర్ణంగా తీసుకుంటే గర్భోపరేషన్ ఉంది అనమాట గర్భోపరేషన్ అంటే దాని తర్వాత కొంతమంది ప్రీనేటల్ లెవెల్లో బయటకు తీసుకొచ్చారు అలా చేసుకుంటే అసలు పిల్లలు ఆరోగ్యం పుట్టరు అసలు ఏ రకంగా వెళ్ళాలి అంటే మనిషి రోగం వచ్చింది ఆపరేషన్ చేయాలి అదే రోగం రాకముందే నువ్వు గర్భంలో చక్కగా ప్రాక్టీస్ చేస్తే అసలు నీకు అలాంటి అనారోగ్యమైన పిల్లలే పుట్టరు ఈ వాట్ షుడ్ డైరెక్షన్ షుడ్ అయిపో సార్ సింపుల్ అయిపోయింది సార్ కాకపోతే ఆరోగ్యం చేస్తే ఎవరు డబ్బులు అంటే
బాబు ఇలా చేస్తే చక్కగా పిల్లలు బాగా పడతారా, చక్కగా ఆరోగ్యంగా ఉంటారా అని చెప్తే ఎవరు వినరు. అనారోగ్యం నా ఇంటికి వస్తారు. వాళ్ళు చెప్పినా ఉపయోగం ఉండదు. సర్జరీ చేస్తే సార్ డిఫెక్టివ్ ఉంది. సో డిఫెక్టివ్ బర్త్ లేకుండా ప్రీనేటల్ యోగా అనేది స్ప్రెడ్ చేయాలనేది నా కోరిక అనమాట. ఆ రకంగా నేను ప్రాక్టీస్ మొత్తం రిడ్యూస్ చేసుకుని నౌ ఐ వాంట్ టు గో టువర్డ్స్ దిస్ ప్రీనేటల్ యోగా హెల్త్ కాన్షియస్ లివింగ్. So thank you for this opportunity, Andy.